కోరుకున్న న్యాయం అది. ఇప్పుడు జరిగింది తప్పు, దీన్ని సమర్థించుకోవచ్చు, మీడియా ముఖంగా వాళ్ళు సమర్థించుకోవచ్చు, లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విమర్శించవచ్చు. కానీ రావాల్సినటువంటి ఒక ఫ్రూట్ఫుల్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇది కాకుండా కైకలూరులో మరొక దారుణం జరుగుతుంది. ఓకే. కైకలూరు ముద్దుకూరు గ్రామంలో గ్రామ బహిష్కరణ. ఎస్సీలు ఇటువైపు నుంచి నడవాల్సి వస్తే రక్తం ఏరులై పారుతుందని చెప్పేసి ఒక జనసేన నాయకుడు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి అనుచరుడు, ప్రధాన అనుచరుడు శాసించినటువంటి ఒక వైను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ, వాళ్ళ యొక్క స్థానికంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కానీ, గతంలో ఆ వ్యక్తికి స్థానిక రిపోర్టర్ అయినటువంటి ఒక ఎస్సీకి సంబంధించినటువంటి రిపోర్టర్ని కూడా కొట్టినటువంటి పరిస్థితి, అది ప్రముఖంగా అన్ని పేపర్లో వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు యాక్షన్ లేదు, ఈ రోజు వరకు యాక్షన్ లేదు వైసీపీ గవర్నమెంట్ లో. ఎస్, ఈ గవర్నమెంట్ లో. ఎందుకంటే అతను పేపర్లో ఒక ఆర్టికల్ రాశాడు, ఫలానా వ్యక్తి ఇసుక మాఫియాగా చేస్తున్నాడు, దీనికి ఎమ్మెల్యే గారి అండదండలు లేకపోయినప్పటికీ కూడా ఉన్నాయని చెప్పుకుని ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో ఈ పని జరుగుతుంది, లేకపోతే ఆయన కనుసన్నల్లోకి రాకుండా ఈ పని జరుగుతుంది అని చెప్పేసి అని ఆయన ఆర్టికల్ రాశాడు. ఆ రోజు కూడా పోలీస్ కేసు అయింది. మరి ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఓవరాల్గా ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన క్యాడరు కొత్తగా అధికారాన్ని అనుభవిస్తున్నారు కదా, ఈ అధికారాన్ని అనుభవించేటువంటి ఈ క్రమంలో కాస్త ఒళ్ళు పొంగిపోయి చేస్తున్నటువంటి కార్యక్రమాలుగానే దీన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దే ఆర్ నాట్ క్రిమినల్స్ యాక్చువల్గా. జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈ చిల్లర బల్లర చెదురుమదురు వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు క్రిమినల్స్ కాదు. అవును, వాళ్ళ పార్టీ అధినేతని ఇష్టానుసారంగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీస్తారు. నాయకుడి దగ్గర ప్రభావం పొందటానికో, లేకపోతే మరొకటి హైలైట్ అవటానికో సాక్షాత్తు వీడియోలో అయితే ఈ చట్టం వ్యవహారాలన్నీ మాకు ఎందుకు చెప్తారు, మాకు చట్టాలు వర్తించమని చెప్తున్నాడు ఆ కొరియర్ సీన్ నేత. నా దగ్గర వీడియో ఉంది, బ్రహ్మనాయుడు గారు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నాడు, మా డిప్యూటీ సీఎం ని మాట్లాడితే మేము ఊరుకుంటామా అని చెప్పేసి. ఇంకోటి కూడా మీరు ఇప్పటి వరకు మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు, ఆయన మీద ఒక కేసు కూడా పెట్టలేదు, ఈ విధంగా అతను ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు? లేదు బ్రహ్మనాయుడు గారు కేసులు పెట్టడం అనేది సమస్య ఏం కాదు, ఎఫ్ఐఆర్ కడతారు ఏదో నామినల్ గా. ఇప్పుడు చెప్తున్నాను కదా, ముత్తుకూరు గ్రామంలో ఆ కన్సెంట్ జనసేన పార్టీ నాయకుడిని A7 గా పెట్టారు, స్టేషన్ బెయిలించి పంపించేయచ్చు. A1 గా పెట్టాల్సిన A7 గా పెట్టారు. మరి ఈ రోజు వరకు మచిలీపట్నంలో దాడి జరిగిన కేసులో అరెస్ట్ లేదు. అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా వాళ్ళ మీద దాడి జరిగినా, లేకపోతే మరొకటి వాళ్ళని ఏదైనా ఇబ్బందికరమైన వ్యవహారాలు జరిగినా ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి. స్పందించి ఏం చేయాలి, వాళ్ళకి రావాల్సినటువంటి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలి. మరి ఈ రోజు వరకు ప్రభుత్వం ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకనంటే ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి. అక్కడ ఏదైనా ₹1 వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే ఎస్ ఇక్కడ ఈ తప్పు జరిగిందని ఒప్పుకోవాలి, దానికి సంబంధించి అరెస్టులు కావాలి. మనం గతంలో కూడా అనుకున్నాం, శ్రీశైలం అటవీ శాఖ అధికారుల మీద, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి శాఖ అధికారుల మీద అరెస్టు, ఈ రోజుకి అరెస్టు లేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా సార్, అక్కడ ఎమ్మెల్యే గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, స్టేషన్ బెయిల్ అవుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ఏముంది బ్రహ్మనాయుడు గారు, ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు, బుక్ చేస్తారు. తర్వాత దాని మీద ఉన్న గ్రావిటీని బట్టి అరెస్ట్ చేయాలి కదా. చట్టం ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించిన వాళ్ళు, దానికి సంబంధించి మీరు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్తుంది కదా. అటవీ శాఖ చట్ట ప్రకారం ఏం చెప్తుంది? ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని చెప్పట్లేదా? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమని చెప్పట్లేదా? మీరు ఎఫ్ఐఆర్ కట్టి వదిలేస్తామంటే ఎవరి మీదైనా అలాగే వదిలేస్తారా? ఇదేం పిక్ పాకెట్ దొంగతనం కాదు కదా. మీరు ఎఫ్ఐఆర్ కట్టేసామని చేతులు దులుపుకోవడానికి ప్రభుత్వం పని చేయాలంటే బ్రహ్మనాయుడు గారు చిత్తశుద్ధి ఉండాలి. ఈ చిత్తశుద్ధితో పని చేయాలి. ఎక్కడ పని చేస్తుంది? చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుందని ఎవరికైనా అనిపిస్తుందా? ఇప్పుడు సబ్జెక్ట్ అది కాకపోయినా యూరియా వైఫల్యం కలెక్టర్ల మీద తోస్తారా? యూరియా అందట్లేదంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తప్పు నాది కాదు, నేను ముందే చెప్పా, ఈ కలెక్టర్లందరూ కూడా పని చేయలేదు అని చెప్పేసి అని ఆయనకు ఇదిగోండి ఆర్టికల్. చంద్రబాబు నాయుడు గారు యూరియా తప్పంతా కూడా కలెక్టర్ మీద దోసేస్తున్నారు. అది కూడా నిన్న కలెక్టర్లందరినీ అటు నుంచి అటు షఫలింగ్ చేసేసాక. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఉన్న పొజిషన్ లో కలెక్టర్ ఉంటే నోరు తెరిచి చెప్తాడు, మీరు మాకెప్పుడు చెప్పారండి, మీరు చేసిన దానికి కరస్పాండెన్స్ నోట్స్ ఇమీడియట్ గా ఇచ్చాము, మీరే యూరియా బస్తాలు ఇమీడియట్ గా పెట్టలేదు అని చెప్పేసి అని. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కలిపి 2,000 కోట్ల బకాయిలు
కట్టలేదని చెప్పేసి ఈ రోజు నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలన్నీ కూడా ఆపేసినాయి. ఇదిగోండి ఇది ఈ రోజు 15/9 నుంచి ఈ రోజు అది లేదు రాష్ట్రంలో. డిబేట్లో ఉంది మరి. ఆ? మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అని చెప్పేసి అని మన జనసేన పార్టీ మంత్రి గారు ఐ థింక్ మన రాజమండ్రికి సంబంధించినటువంటి మంత్రి గారు అనుకుంటా, రాజమండ్రికి సంబంధించిన మంత్రి గారు దుర్గేష్ గారు, కందులు దుర్గేష్ గారు. ప్రైవేటీకరణ బెడిసి కొట్టింది. ప్రైవేటీకరణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా ప్రైవేటుగా తీసుకోవడానికి ముందుకు రావట్లేదని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పేపర్లో పెట్టినటువంటి పరిస్థితి. మీ డిబేట్లోనే చాలా వరకు సజ్జా అజయ్ కుమార్ అనుకుంటా, నందిగామ నాయకుడు, అసలు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉంటే నాకు చూపించండి వెంకటేష్ గారు, నేను వెళ్ళి అక్కడ అది చేస్తాను ఇది చేస్తాను, మీరు కూడా అన్నారు, మీరు ఎందుకు రికార్డ్ చేయరు వెంకటేష్ గారు అని. అవును నేను చాలాసార్లు చెప్పాను, మిమ్మల్ని అడిగాను రికార్డ్ చేసి. సుమారుగా విజయనగరంలో 2,00,000 లీటర్లు 2,000 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నారు. 1,100-1,500 మంది మీద మద్యం కేసులు పెట్టారు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మేము వీటి గురించి పెద్దగా మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, అతనికి ఏం తెలుసు పాపం, అతనికి ఏం తెలియదు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఈ లోపాలు ఉంటాయి అని చెప్పేసి అని అందరం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓరి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు, చంద్రబాబు నాయుడు గారు అయితేనే పరిపాలన సక్రమంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అయితేనే అధికారులందరూ పని చేస్తారని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు కదా. మరి ఈ వైఫల్యాలు ఏంటి? అయితే ఇందులో కూడా కొంత మంచి జరుగుతుంది, అత్యధిక శాతం చెడు జరుగుతుంది. కాబట్టి చెడుని గురించి చెప్పటమే మాలాంటి వాళ్ళ డ్యూటీయో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల డ్యూటీయో. రైట్. కాబట్టి మహేష్ లాంటి వాళ్ళకి ఏంటంటే ఏమనిపిస్తుంది అంటే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి ప్రతిపక్షానికి దగ్గర అనిపించడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు శ్రీకాంత్ గారు. సో మొత్తానికి వెంకటేష్ గారు మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో